అవుటకు మనం ఎంత మటుకు ప్రయత్నం చేస్తున్నాము అనేది ఆలోచన చేసుకోవాలి. నిజ శిష్యుడిగా ఉండటానికి ఎంత మటుకు ప్రయత్నం చేస్తున్నాము, వాక్య ప్రకారం నడుచుకోవటానికి ఎంత మటుకు ప్రయత్నం చేస్తున్నాము అనేది అనునిత్యము మనల్ని మనం సరి చేసుకుంటూ మనల్ని మనం సరిదిద్దుకుంటూ ముందుకు వెళితేనే విశ్వాసంలో స్థిరంగా ఉండగలం, బలంగా ఉండగలము. అలా కాకుండా నాకే విశ్వాసం ఉన్నది, నాకంటే విశ్వాసం భూమి మీద ఎవరికి లేదని మనం అనుకుంటే ఖచ్చితంగా అది అవిశ్వాసం అవుతుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం మరణించే లోపలనే దేవుడు మనల్ని సంపూర్ణంగా చూడాలనుకుంటున్నాడు. ఆ సంపూర్ణత ఎవరి వల్ల ఉండాలని కోరుతున్నాడంటే మన ప్రభువు, మన విమోచకుడు, మన రక్షకుడు ఏంటి క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి సంపూర్ణత ఈనాడు భూమి మీద ఆయనను ఎరిగినటువంటి ప్రతి ఒక్కరిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి ఒక్కరిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మన సంపూర్ణత ఎవరితో పోల్చుకోవాలండి? మన ప్రక్కన నుండి సహోదరుడితో వారి విశ్వాసంతో మనం పోల్చుకోకూడదు. మన సంపూర్ణత అనేది క్రీస్తు ప్రభువుతో పోల్చుకోవాలి. ఎందుకంటే ఆయన మరణించే సమయానికి ఎటువంటి సంపూర్ణతను కలిగి ఉన్నాడు. ఎందుకంటే తను చనిపోతున్నానని తెలిసి కూడా తండ్రికి ప్రార్థించాడు. ఏమనంటే, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. అంటే ఇంకొద్ది రోజుల్లో లేదంటే ఇంకొద్ది సమయం తర్వాత తాను చనిపోతున్నానని తెలిసి కూడా అంతగా లోబడ్డాడు తండ్రికి. మరి మనం వాక్యాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. మనం ఎంత మటుకు లోబడటానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నేను వాక్యానికి లోబడతాను, కానీ నాలో ఉన్న అవిధేయతలన్నీ దిద్దుకోనంటే కుదరదండి. ఎందుకంటే వాక్యానికి లోబడటం అంటే దాని అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి అవిధేయతను సరి చేసుకోవాలి. అప్పుడు మనం నిజంగా వాక్యానికి లోబడ్డట్టు. అంతేగాని నాలో చెడ్డ అలవాట్లన్నీ, చెడ్డ గుణాలన్నీ అలాగే ఉంచుకుంటాను, కానీ నేను వాక్యం అంటే చాలా గౌరవిస్తాను, చాలా లోబడతానంటే అది దేవుడైతే దానికి ఒప్పుకోడు. ఈ వారం మనం మరొక నూతన అంశాన్ని దానిలో భాగంగానే నేర్చుకుంటున్నాం. వినిన వాక్య ప్రకారము నడుచుకున్నవారు, వినిన వాక్య ప్రకారము నడుచుకున్నవారు, వినిన దాని ప్రకారము నడుచుకున్నవారు. వినిన వాక్య ప్రకారము నడుచుకున్నవారు. మొట్టమొదటిగా వినిన వాక్య ప్రకారము నడుచుకున్నవారు ఎవరంటే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము ఎలాగ నడుచుకుందో చూద్దండి. తెస్సలోనికలోని సంఘము వినిన వాక్య ప్రకారము ఎలాగ నడుచుకుంది. సంఘం అంటే అర్థమైందండి. సంఘం అంటే తెస్సలోనిక పట్టణం నుండి సంఘం అంతా కూడా వినిన వాక్య ప్రకారం నడుచుకున్నారట. మరి ఇప్పుడు భూమి మీద నుండి క్రీస్తు ప్రభు సంఘాలు అలాగ నడుచుకోవడానికి సంఘంలో ఎంతమంది వినిన వాక్య ప్రకారం నడుచుకోవాలంటే ఎంతమంది ఆమోదం తెలుపుతున్నారండి? ఎంతమంది ఆమోదం తెలుపుతున్నారండి? ఈవేళ ఒక కుటుంబంలో మనము దేవుని ఆరాధించాలి అంటే, క్రమం తప్పకుండా దేవుని ఆరాధించాలంటే ఎంతమంది ఆమోదం తెలుపుతున్నారండి? ఎందుకంటే కుటుంబంలోనే ఇవాళ ఐక్యత అనేది లేదు దేవుని ఆరాధించే విషయంలో.
కానీ ఇక్కడ తెస్సలోనికల సంఘమే వినిన వాక్య ప్రకారం నడుచుకుందంట సంఘము. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాలు చదవగలిగిన సహోదరులు చదవచ్చు. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాలు. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్ లో మేముంటిగా నేను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండానట్లు మిమ్మను స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ఎక్కడుండి ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు గారు? ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు గారు తెస్సలోనిక పట్టణంలో లేడు. అయితే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పౌలు గారు ఎక్కడో తెస్సలోనిక పట్టణం విశ్వాసం గురించి ఆయన రాస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఎందుకంటే ఏం బోధించారంట తెస్సలోనిక పట్టణంలో అపోస్తలులు ఏం బోధించారంటండి? ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును. అర్థమవుతుందండి. శ్రమలు వచ్చినప్పుడు కదిలింపబడకుండానట్లు బోధించారంట. బోధించినప్పుడు బాగానే ఉంది, వీళ్ళు బోధించారు, వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత శ్రమలే రావా సంఘానికంటే? అనేక శ్రమలు వస్తాయి. అయితే వారు వినిన వాక్య ప్రకారం ఎలాగ నడుచుకున్నారని మనకు రుజువు ఏంటంటే ఆ తర్వాత వచ్చిన శ్రమలలో వారు ఎవరూ కూడా కదిలించబడలేదు. ఆ తర్వాత వచ్చిన శ్రమల్లో వారెవరూ కూడా కదిలించబడలేదు. కదిలించబడటం అంటే దేవుని మార్గం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు. దేవుని మార్గం నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగలేదు. ఇవాళ భూమి మీద ఉండే సంఘాలు, క్రీస్తు ప్రభు సంఘాల్లో నిజంగా ఎన్ని సంఘాలు తెస్సలోనికలో పట్టణం సంఘం మాదిరిగా ఉండగలుగుతున్నారండి? నిజంగా ఒకసారి మననం చేసుకోండి. ఎందుకంటే తెస్సలోనికలోని విశ్వాసులు మరలా అక్కడ ఇప్పుడున్న స్థానిక సంఘాలకు సువార్తికులు పనిచేసినట్లుగా స్థానికంగా అక్కడే ఉండి విశ్వాసులకు ఏ బలహీనత వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ధైర్యపరిచే స్థానికంగా సువార్తికులు లేరండి. అవునా కదా? ఎఫ్ఎస్సి, తెస్సలోనిక, ఇవన్నీ కూడా ఫిలిప్పి, ఇవన్నీ కూడా పౌలు గారు సువార్త ప్రకటించి స్థాపించిన సంఘాలు, కట్టబడిన సంఘాలు అవి. అయితే వారు సువార్తికుడు అందుబాటులో లేకపోయినా కూడా వారి విశ్వాసంలో ఏమాత్రం కూడా వెనుదిరగలేదు. మరి ఈవేళ మనకు దేవుడు అందుబాటులో ఉంటున్నాడు. మనకొచ్చే శ్రమలు బట్టి, మనకొచ్చే ఇరుకు ఇబ్బందులు బట్టి మనము దేవుని మార్గాన్ని
విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని పిల్లరా. ఎందుకంటే విశేషం ఏంటంటే సత్యాన్ని ఎరిగి సత్య సంబంధులుగా జీవించినటువంటి చాలా కుటుంబాలు ఇవాళ దేవుణ్ణి ఆరాధించట్ల మానివేసి ఉన్నారు. ఏంటంటే వారి కుటుంబాల్లో సంభవించినటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి వలన శ్రమలను బట్టి దేవునికి దూరమయ్యారు. వాస్తవంగా మనం ఆలోచన చేసుకున్నప్పుడు మనము సహింపగలిగినటువంటి శ్రమలను మాత్రమే దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. అవునా కదా? ఎందుకంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం ఏ బోధిస్తుందంటే శ్రమలను అనుభవించటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుతారు. ఈ మాట ఒక తెస్సలోనికలోని సంఘాన్ని ఉద్దేశించే పౌలుగా రాశాడా? తెస్సలోనిక సంఘంలో విశ్వాసుల వలె భూమి మీద ఎవరైతే క్రీస్తు ప్రభు సంఘాల్లో ఉంటారో వారందరి గురించి రాశాడా? మనందరి గురించి రాశాడు ప్రియ దేవుని పిల్లరా. ఇంకా పరిశుద్ధ గ్రంథం ఒక అడుగు ముందుకేసి మాట్లాడితే క్రీస్తు యేసునందు భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరూ హింస పొందుతారని చెప్తుంది బైబిల్. ఎవరంట హింస పొందేది? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరూ హింస పొందుతారు. నువ్వు ఎంత వాక్యానుసారంగా నడిస్తే అన్ని శ్రమలు, కానీ దాని తర్వాత వచ్చే ఫలితము చాలా సంతోషకరంగా ఉంటుంది. చాలా సంతోషకరంగా ఉంటుంది. అలాగనే ఆ శ్రమలను దేవుడు మన జీవితంలో ఎప్పుడూ కూడా అనుమతించడం, అప్పుడప్పుడు మాత్రం అనుమతిస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, శ్రమలో మనకు కలిగినప్పుడు మనం ఏం చేయబడకూడదంట? కదిలింపబడకూడదంట. కదిలించాలనేది ఎవరి ప్రయత్నం? అపవాది గారి ప్రయత్నం. అవునా కదండి? కదిలించాలని అపవాది ప్రయత్నం. అయితే మనం ఏం చేయాలండి? దేనిని ఆధారంగా చూసుకొని మనం శ్రమలను తట్టుకోవాలని నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి మనకంటే ముందుగా ఉంటే సంఘాలను ఆధారంగా తీసుకొని మనకంటే ముందుగా ఉంటే, ఎందుకంటే క్రీస్తు ప్రభు ఎటువంటి శ్రమలను అనుభవించాడండి? ఎటువంటి శ్రమలను అనుభవించాడు ఆయన? అయినా సరే ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఓపికను కలిగి ఉన్నాడు, సహనాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, క్రీస్తును అనుసరించే మనందరూ కూడా శ్రమలు వచ్చినప్పుడు అలాగే ఓర్పును కలిగి ఉండాలి. వినిన వాక్య ప్రకారం ప్రవర్తించిన వారు ఎవరండి? తెస్సలోనికలోని సంఘము. మరొకరు ఎవరంటే ఫిలిప్పీలోని సంఘము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పోలిన వారి నుండి ఉండుటచే చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని పోటీగా నమ్ముతున్నాను. కనుక వీరందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా బంధకములను ఎందును నేను సువార్త పక్షమున వాదించుట ఎందును దాన్ని స్థిరపరచుట ఎందును మీరందరూ నా కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక
నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ కూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. చాలండి. ఇక్కడ ఫిలిప్పీ సంఘము ఎలాగుందంటండి, వినిన వాక్య ప్రకారము ప్రవర్తించే వారిగా ఉందంట ఫిలిప్పీ నుండి సంఘం కూడా. ఎన్ని విషయాల్లో ఫిలిప్పీ సంఘము వినిన వాక్య ప్రకారము ప్రవర్తించిందో తెలుసా మీకు? ఎన్ని విషయాల్లో ప్రవర్తించారో తెలుసా మీకు? ఎన్ని విషయాల్లో సహకరించారంటే వినిన వాక్య ప్రకారము ఇదే 4వ అధ్యాయం 15వ వచనం నుంచి గమనిస్తే, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాడివారు కాలేదని మీకే తెలియను. ఏమంటున్నాడండి? ఇచ్చి విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాడివారు కాలేదని మీకే తెలియను. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. ఎప్పుడెప్పుడంత సహాయం చేశారంట? దేవుడి యొక్క చిత్తం ఏమైందండి? వాక్యాన్ని బోధించే సువార్తికుని యొక్క కుటుంబం ఎవరి ద్వారా పోషింపబడాలి? సంఘము ద్వారా. అయితే చూడండి ప్రియమైన పిల్లరా, పౌలు గారికి ఫిలిప్పీ సంఘము ఆర్థికంగాను శ్రమంలోను ఇబ్బందుల్లోనూ, ఒక్క మాట చెప్పాలంటే ప్రతి విషయంలో కూడా తోడుగా ఉన్నట్ట. ప్రతి విషయంలో కూడా తోడుగా ఉన్నదంట. దేవుడు కోరుకున్నదేనా? ఎందుకంటే తోడుగా ఉండటం వల్ల కలిగే లాభం ఏందండి? మనల్ని దేవుడు ఎందుకు సహోదరులుగా ఏర్పాటు చేశాడు భూమి మీద? ఒకరి ఇబ్బందులప్పుడు ఒకరే ప్రోత్సహించుకోవాలి, ఒకరి కష్టాల్లో ఒకరు పాల్పంపు పొందాలి, ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు మరొకరు బలపరచాలి. చూడండి, పౌలు గారి వ్యక్తిగతం గురించి ఫిలిప్పీ సంఘానికి తెలిసినట్టుగా ఏ సంఘానికి కూడా తెలియదంట. తెలియటం అంటే పౌలు గారు ఏమైనా సీక్రెట్ గా ఉంచుకున్నారంటే అందరికీ ఒకే రీతిగా సువార్త ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, పౌలు గారి యొక్క ప్రతి అవసరాన్ని ఫిలిప్పీ సంఘము గుర్తించింది. కాబట్టి వారు వినిన వాక్య ప్రకారం ప్రవర్తించగలిగి ఉన్నారు. కాబట్టి ఫిలిప్ ప్రతి అవసరాన్ని తీర్చగలిగారు. దేవుని పిల్లరా, ప్రతి విషయంలో అండగా నిలబడ్డారు. పౌలు గారు ఎక్కడున్నా సరే ఆయన అవసరాల గురించి ఆలోచన చేశారు. ఆ రీతిగా వినిన వాక్య ప్రకారము నడుచుకున్నారు ఫిలిప్పీ నుండి సంఘము. మరొక సంఘము వినిన వాక్య ప్రకారం నడుచుకున్నటువంటి సంఘము మాసిదోనియా సంఘము. ఏ సంఘము?
మాసిదోనియా. చూడండి ప్రియులారా, 1 దశలోని పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు గమనించండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మను ప్రభువుని పోలి నడుచుకునే వారైతే. ఏమంటున్నారండి? మాసిదోనియాలో సంఘము ఎలాగే ఏర్పడదంట, అక్కడ ఎలాగ వారు యేసుక్రీస్తుని అంగీకరించారు, ఎలాగో పౌలు గారు బోధన అంగీకరించారు. ఒకసారి ఆలోచన చేసుకోండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి. ఈవేళ చాలా మంది విశ్వాసులు చేసే క్రియలు ఏంటంటే, వారి కుటుంబాలు ఏమైనా బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు, దేవుని వాక్యానికి దూరంగా ఉంటారు. కానీ మాసిదోనియా నుండి పరిస్థితి ఏంటంటే, గొప్ప ఉపద్రవం ఉందంట. అంటే వాళ్ళు ఎంతో శ్రమలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇరుకు ఇబ్బందులు ఉన్నారు. అటువంటి సమయంలోనే వారు సంతోషంతో వాక్యాన్ని అంగీకరించారంట. సంతోషంతో వాక్యాన్ని అంగీకరించారంట. వాక్యాన్ని అంగీకరించడం అంటే, మేము ప్రస్తుతము శ్రమల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఈ శ్రమలు పోయిన తర్వాత నేను సంతోషంగా ఉన్న తర్వాత దేవుని ఆజ్ఞని పాటిస్తాలే, దేవుని వాక్యాన్ని గైకొట్టాలే అని ఎప్పుడు అనుకోలేదండి మాసిదోనియా విశ్వాసం. కాబట్టి వినిన వాక్య ప్రకారము వారు ప్రవర్తించి వారే ఉన్నారంట. మాసిదోనియా సంఘము ఎవరైనా పోలు నడుచుకుంటున్నారంట, మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను బ్రోగిను. చూడండి ఇప్పుడు దేవుని పిల్లరా, వాక్యము వినిన వాక్య ప్రకారము మనం ప్రవర్తించే వారే ఉంటే ఆ వాక్యము ఏమవుతుందంటండి, వినిన వాక్య ప్రకారము మనం నడుచుకున్న వారైతే మన ప్రవర్తన నియమావళిని చూసి, మన ప్రవర్తన చూసి లోకంలో దేవుని ఎరగని వారు ఎందరో దేవుని ఎరుగుతారు, ఎందరో దేవుని ఎద్దకు వస్తారు. ఎందుకంటే మన ప్రవర్తన చూసి దేవుని ఎరగని స్థితిలో ఉంటే ఎందరో దేవుని దగ్గరకు, దేవునికి దగ్గరగా రావటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి దేవుని పిల్లారా, దేవుడు మొట్టమొదటి అపోస్తుల నుంచి నేటి వరకు ఆయన కోరుకున్నదే ఏం కోరుకున్నారంటే, ఆయన మొట్టమొదటిగా 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత 12 మంది అపోస్తులను ఎంచుకున్నాడు. ఆ 12 మంది యెరూషలేము పట్టణం నుండి భూదిగంతముల వరకు సువార్త వ్యాప్తి జరగాలని 12 మంది ద్వారా కోరుకున్నాడు. ఆ తర్వాత ఆ వాక్యము ప్రకారము ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా సర్వమానవాళి వద్దకు ఆయన కుమారుని సువార్తను చేర్చాలని తండ్రి యొక్క సంకల్పమైనది ప్రియరా. కాబట్టి మనము ఇతరులకు ఏ సందర్భంలో మాత్రమే ప్రకటించగలము వాక్యాన్ని, మనము ఇతరులకు ఏ సందర్భంలో మాత్రం ప్రకటించగలమండి వాక్యాన్ని. మనము తెలుసుకొని ఆ వాక్య ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఇతరులకు మనము బోధించగలము, ఇతరులకు చెప్పగలము, ఇతరులను మోటివేట్ చేయగలము.
ఫిలిప్పీ సంఘము, మాసిదోనియా సంఘము చేసింది అదే. ముందుగా వారు నేర్చుకున్నారు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించి ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయిలే తర్వాత చూసుకుందాం అనుకోలే. ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే వారి జీవిత విధానాన్ని మార్చుకున్నారు ప్రియమిత్రులారా. ఆ రీతిగా విని వాక్య ప్రకారం వారు జీవించారని పౌలు గారి ద్వారా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా. వినిన వాక్య ప్రకారము నడుచుకున్న వారు మరొక వ్యక్తి ఎవరంటే తిమోతి గారు. ఎవరండి? తిమోతి గారు. ఏదో ఎక్కడి నుంచి విన్నారండి? ఎక్కడి నుంచి పౌలు విన్నాడు? తన తల్లి అవ్వ. అవునా? ఆ తర్వాత పౌలు గారి వద్ద. అవునా కదా? అయితే తిమోతి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిస్తే ఆయన తండ్రి అన్యుడు. తిమోతి గారి తండ్రి అన్యుడు. అయినా సరే పౌలు గారికి ఎంత నమ్మకంగా ఉన్నారండి తిమోతి గారు. పౌలు గారికి ఎంత నమ్మకంగా ఉన్నారు అంటే, పౌలు గారికి నమ్మకంగా ఉన్నారంటే దేవుడికి నమ్మకంగా ఉన్నారు. దేవుడికి నమ్మకంగా పౌలు గారికి కానీ దేవుడు కానీ నమ్మకంగా ఉండడానికి కారణం ఏంటి? వినిన దాని ప్రకారము నడుచుకున్నాడు తిమోతి గారు. తన యవన ప్రాయంలోనూ, మాటలోనూ, ప్రవర్తనలోనూ ఎక్కడా కూడా మాదిరి తప్పి ప్రవర్తించిన సందర్భం ఒక్కడు కూడా కనుగొనలేదు తిమోతి గారి జీవితంలో. అంత బలంగా పునాది వేశారు తన యొక్క తల్లి అవ్వ. మరి ఈనాడు మన కుటుంబాల నుండి తల్లులు కానీ అవ్వలు కానీ ఏ పునాది వేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియమిత్రులారా. కాబట్టి మొదటి తిమోతి 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం గమనించగలిగినట్లయితే, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియో కొందరికి ఆజ్ఞాపించకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించున్నాను. ఉపదేశసారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కాపటమైన విశ్వాసం నుండి కలిగి ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిత్యమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. కాబట్టి తిరిగినప్పుడు నిష్ప్రయోజనమైన ముచ్చట్లు తిరిగినప్పుడు ఏమైందండి? రెండో పత్రిక నుండి మొదటిగా తిమోతిగా 2వ తిమోతి. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు.
నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలగటకై నిన్ను చూడవలని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కాపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞతుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించును, అది నీ యందును సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి మరి దేవుని పిల్లరా, తిమోతి గారు తాను ఏదైతే తన యొక్క అవ్వలోను తన తల్లిలోను తల్లి దగ్గర నేర్చుకున్న విశ్వాసం బట్టి అది బలమైన పునాది వేయబడ్డారు, బలమైన పునాది వేశారు తిమోతికి. ఆ పునాది మీద తను మరణం వరకు కూడా నమ్మకంగా ఉండగలిగాడు, మరణం వరకు నమ్మకంగా ఉండగలిగాడు. పౌలు గారు ఏ ప్రాంతానికి వెళ్ళమంటే, ఏ ప్రాంతం వెళ్ళి ఏ సంఘాన్ని బలపరచమంటే ఆ సంఘాన్ని బలపరిచాడు తిమోతి గారు, అనేకులను బలపరిచాడు తిమోతి గారు. కాబట్టి మరి దేవుని పిల్లరా, అనేకులను బలపరచగలిగాడంటే వినిన దాని ప్రకారము నడుచుకున్నాడు కాబట్టి అనేకుల వద్దకు వెళ్ళి ధైర్యముగా సువార్త ప్రకటించగలిగాడు, ధైర్యముగా సువార్త ప్రకటించగలిగాడు. ఈవేళ మనము క్రమం తప్పకుండా దేవుని ఆరాధించినప్పుడు మనము ఎవరి వద్దకైనా ధైర్యంగా వెళ్ళి సువార్త ప్రకటించగలము. మనమే క్రమం తప్పకుండా దేవుని ఆరాధించలే స్థితిలో ఉన్నప్పుడు మనము ఎవరికి చెప్పాలన్నా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మనల్ని ప్రశ్నిస్తారా అని. ఎందుకంటే నీ విశ్వాసం ఏమిటి అని వారు మనల్ని ప్రశ్నించినప్పుడు మన దగ్గర సమాధానం లేకపోతే మనము ధైర్యంగా స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని ప్రకటించలేము. ప్రియదేవుని పిల్లరా, తిమోతి గారి కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన వినిన వాక్య ప్రకారము జీవించాడు, ప్రవర్తించాడు, నడుచుకున్నాడు. ఈనాడు మన కుటుంబాల్లో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా తిమోతి వలె వినిన వాక్య ప్రకారము ప్రవర్తించాలని దేవుడు కోరుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి వినిన వాక్య ప్రకారం మనం ప్రవర్తించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏమిస్తానన్నదండి. వినిన వాక్య ప్రకారం జీవిస్తే, నడుచుకుంటే ఏమిస్తానన్నాడు? జీవ కిరీటం ఇస్తారా కూడా. కాబట్టి ఎవరైతే వాక్య ప్రకారము వినిన దాని ప్రకారం నడుచుకుంటారో వీళ్ళందరూ దేనికి అర్హులండి? దేనికి అర్హులు? జీవ కిరీటం పొందడానికి అర్హులు, లేదంటే నిత్య జీవం పొందడానికి అర్హులు. అంటే దేవుడు ప్రత్యేకంగా ఈ ప్రాంతం వాళ్ళే, ఈ ప్రజలే జీవ కిరీటం పొందాలని ఏమన్నా ఆయన కోరుతున్నాడా? ఆయనని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా జీవ కిరీటం పొందాలని కోరుతున్నాడా? ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా జీవ కిరీటం పొందాలని ఆయన కోరుతున్నాడు. అయితే వారిలో కొందరు ఏం చేస్తున్నారండి? వినిన దాని ప్రకారం ప్రవర్తిస్తున్నారు, కొందరేమో ప్రవర్తించలేకపోతున్నారు. ఉదాహరణకు 10 మంది కనికల్లో బుద్ధిగల కనికలు 5, బుద్ధి లేని వారు 5. పూర్తి స్థాయిలో ప్రభు ఎప్పుడొచ్చినా కూడా సిద్ధపాటును, పూర్తి స్థాయిలో సంపూర్ణమైన సిద్ధపాటును కలిగి ఉన్నటువంటి కనికలు 5. మాకు విశ్వాసం ఉన్నదే అని మనసులో అనుకొని రాకడ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు. ఆ రాకడ వచ్చేటప్పుడు చూసుకోవడానికి ఏముండదండి, అవునా కదా? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, ఇప్పుడు మనం వాక్య ప్రకారము నడుచుకుని వారి గురించి గమనించడానికి ప్రయత్నం చేద్దండి. ఇప్పటి వరకు వాక్య ప్రకారం నడుచుకున్న వారిని గమనించాము, నడుచుకోని వారు ఎవరయ్యా అంటే
ఇజ్రాయిల్లో కొందరు అవిశ్వాసులైన వారు, ఇజ్రాయిల్లో కొందరు అవిశ్వాసులైన వారు. ఇజ్రాయిల్లో కూడా చాలా మంది విధిని వాక్య ప్రకారం నడుచుకున్నారు, ప్రవర్తించారు మోషే గారి దగ్గర నుంచి. అయితే కొందరు విధిని వాక్య ప్రకారం ప్రవర్తించలేకపోయారు, నడుచుకోలేకపోయారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1-2 గమనించండి. హెబ్రీకి ఎంతకంత మాట్లాడుతున్నాడు ఇక్కడ. హెబ్రీ 4:1-2. చదవగలిగిన సహోదరులు చదివి సహాయం చేయగలరు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవరైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవనేమో అని భయము కలిగి ఉందమో. భయము కలిగి ఉండము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడును, కానీ వారు విని వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్న వాక్యం ఏమైందంట? ఇజ్రాయెల్ కొందరు ఇజ్రాయెల్ జీవితాల్లో నిష్ప్రయోజనమైందంట. నిష్ప్రయోజనమైందంటే దేవుడు నిష్ప్రయోజనమైనదిగా చేశాడా? వారి ప్రవర్తన వల్ల నిష్ప్రయోజనమైంది అయిందా వాక్యము? ఎందుకంటే 12 గోత్రాలు ఉన్నాయి కదా. 12 గోత్రాల్లో వాగ్దాన దేశాన్ని చూడటానికి ఒక గోత్రానికి ఒకరు చొప్పున 12 మంది ప్రధానులు పంపిస్తే ఎన్ని గోత్రాలు వాళ్ళు, ఏ గోత్రం వాళ్ళు, ఎన్ని గోత్రాల వారు ఏం చెప్పారు? 10 గోత్రాల వాళ్ళు ఏం చెప్పారండి? కానాన్లో వాళ్ళు చాలా బలాఢ్యులు, వారి కంటికి మేము చీమల వలె ఉన్నాము, ఆ కానానును మేము స్వతంత్రించుకోలేము అని విశ్వసించారు. మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. అప్పటి వరకు వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలన్నీ కూడా ఏం చేశారండి? మర్చిపోయారు. దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు. కానీ 2 గోత్రాల ప్రధానులు ఎవరు? యెహోషువ, కాలేబు. వీళ్ళు ఏమన్నారండి? మోషే వద్దకు వచ్చి ఏమన్నారు? మోషే, కానానులో ఎటువంటి బలాఢ్యులు ఉన్నప్పటికీ కూడా ఎప్పటి వరకు మనకు సహాయం చేసిన దేవుడు మాకు సహాయం చేస్తాడు, వారిని మేము ఈజీగా ఎదుర్కొంటాము అని అన్నారు. తేలికగా ఎదుర్కొంటాము. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన బలవంతుడు, ఆయన బలవంతుడు. ఎందుకంటే మనము ఐగుప్తు బానిసత్వం నుండి, ఐగుప్తు నుండి ఇక్కడ వరకు రావటానికి దేవుడు ప్రతి అడుగులో సహాయం చేశాడు. ఎంతో అద్భుతంగా సహాయం చేశాడు. ఆ కానానులో ఉండే ప్రజలు అంత బలవంతులు కారు. మనం అనుసరించే దేవుడి కంటే బలవంతులు కారు. మనకంటే బలవంతులు కావచ్చేమో, కానీ మనం అనుసరించే దేవుడి కంటే బలవంతులు కారని నమ్మారు. అవునా కదండి?
అంటే ఇజ్రాయెల్ అందరి జీవితాల్లో దేవుడు ఒకే రీతిగా మేలు చేశాడు. ఇవాళ మన జీవితాల్లో కూడా దేవుడు అదే రీతిగా మేలు చేస్తున్నాడు. కొందరేమో ఆయన చేసిన మేళ్లను చిన్నది మొదలుకొని పెద్దది వరకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటారు. కొందరేమో ఏదైనా అనారోగ్యత వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ చిన్న సమస్యను పట్టుకొని దేవుడు నాకు ఏం మేలు చేశాడని అడుగుతూ ఉంటారు. కాబట్టి మరి దేవుని పిల్లారా, దానివల్ల ఏమయ్యారంటే ఇజ్రాయేల్ కొందరు అవిశ్వాసులై దేవుడిచ్చి వాగ్దాన దేశాన్ని తృణీకరించారు. అంటే ఆ కనానును పొందుకోకపోవటానికి కారణం దేవుడా ఇజ్రాయిల్ అండి. ఇజ్రాయిలీలే, దేవుడు కానే కాదు. దేవుడేమి ఆ 2 గోత్రాలను ఎక్కువగా ప్రేమించి ఆ 2 గోత్రాల కొరకే కనాను ఏర్పాటు చేయలేనా, అందరి కొరకు ఏర్పాటు చేశాడు. ఇవాళ పరలోకము భూమి మీద నుండి సమస్త మానవాళి కొరకు ఏర్పాటు చేశాడు. దానిలో సత్యము ఎరిగిన వారు కొందరు, ఆ ఎరిగిన కొందరులోనే ఇంకా కొందరు పూర్తి స్థాయిలో ఎరగకుండా పూర్తి స్థాయిలో అనుసరించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, నాడు అవిశ్వాసుడు ఇజ్రాయెల్ మాదిరిగా నేడు మనం అవిశ్వాసంతో ఉండకూడదు. అవిశ్వాసంతో ఉంటే ఎప్పుడైతే మన మనస్సులోకి, మన హృదయంలోకి అవిశ్వాసం వస్తుందో ఆటోమేటిక్గా మనం వాక్యాన్ని ఈజీగా తృణీకరిస్తాం. అంటే వాక్యం అంటే ఇన్ ద సెన్స్ దేవుణ్ణి ఈజీగా తృణీకరిస్తాం. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా, మనకు ఏదైనా కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మన గత జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. మనల్ని ఎన్నో పెను ప్రమాదం నుండి దేవుడు తప్పిస్తున్నాడే, ఈ చిన్న ఇబ్బంది నాకు ఇబ్బందే కాదు అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు దేవుని ఆజ్ఞను సంపూర్ణంగా పాటించగలము. దేవుని పిల్లరా, మొదటి కొరింథీ 10:1-5 కూడా మనం విని వాక్య ప్రకారం ప్రవర్తించుకునే సందర్భాన్ని మనం గమనించగలం. ఎందుకంటే కొరింథీ పట్టణంలో పౌలు గారు వెళ్ళి సువార్త ప్రకటించి వారిని క్రైస్తవులు చేస్తే మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందండి? గజిబిజిపోత జరుగుతుంది. ఇప్పుడు లోకంలో జరిగే గజిబిజిపోత ఏమైందండి? ఒక్కరు కూడాను దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ బోధించట్లేదు, కఠినమైన మాటలను బోధించట్లేదు. ఎప్పుడు కూడా ఆదివారం ఆరాధనైనా, మిగతా రోజుల్లో జరిగే గుడికలైనా, సువార్త సభలైనా, ఎక్కడైనా కూడా ఆశీర్వాదపు మాటలే చెప్తున్నారు. ఆశీర్వాదం మాటలే చెప్తున్నారు. చూడండి, మత శాఖల్లో ఉండేవాళ్ళు ఆదివారం ప్రాముఖ్యతను గురించి ఒక్కసారి కూడా బోధించరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. కానీ మనమైతే ఖచ్చితంగా మనుషులు నొచ్చుకుంటారని వాక్యమును దాచుకుంటే, వాక్యమును ఉన్నతిగా బోధించకుండా దాచుకుంటే శాపగ్రస్తులు అవుతారని బైబిల్ బోధిస్తుంది. కాబట్టి మరి దేవుని పిల్లరా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాక్యముగా ఉన్నట్టుగా ప్రకటించాలి. అయితే గలతీయులు, ఆ తర్వాత గలతీయులు కూడా, గలతీయులు విశ్వాసులు కూడా వినిన వాక్య ప్రకారం ప్రవర్తించలేదంట. ఏం జరిగిందంటే ఇక్కడ గలతీ పట్టణంలో ఏం జరిగింది? గలతీ పట్టణంలో ఎవరికైనా అవగాహన ఉందా?
పౌలు గారు వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాన్ని స్థాపించారు. ఆ తర్వాత అక్కడ ఉండి యూదులు ఏం చేస్తున్నారు? భిన్నమైన బోధ తట్టుకు తిరిగారంట. ఏంది భిన్నమైన బోధ? బాప్తిసం తీసుకోవాలి, మళ్ళీ యూదుల ఆచారాలు పాటించాలి. బాప్తిసం తీసుకోవాలి, యూదుల ఆచారాలు పాటించాలి. చూడండి, లోకంలో చాలా ఫెస్టివల్స్ వస్తాయి కదా. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు క్రైస్తవుల యొక్క స్టేటస్ చూడండి ఒకసారి. ప్రతి ఫెస్టివల్కి శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. క్రైస్తవులే, లోకంలో అంటే మనకు సంబంధం లేదు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే దేవుని వాక్యం నాకు కావాలి, లోకం నాకు కావాలి, లోకం నాకు కావాలి, అది వాళ్ళ భావన. ఇక్కడ గల్తీ పట్టణంలో కూడా విశ్వాసులు ఏం చేశారంటే, పౌలు గారు సువార్త ప్రకటించి ఆయన మరో ప్రాంతంలో సువార్త ప్రకటించని వెళ్ళినప్పుడు అక్కడ నుండి యూదులు కొందరు వచ్చి, ఇదిగో మీరు ఈ ఆచారాన్ని పాటించాలి, మారుమనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, రెండు చేస్తేనే పరలోకం ఉన్నట్టుగా బోధించారు. రెండు చేస్తేనే పరలోకం ఉన్నట్టుగా బోధించారు. ఇప్పుడు కూడా భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రాకమునుపు ఇజ్రాయిల్ పాటించినటువంటి విశ్రాంతి దినాన్ని పాటించేవారు ఎంతమంది ఉన్నారండి? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, అవునా కదా? ఆల్మోస్ట్ కొన్ని పల్లెటూరులోని విలేజ్లోనే లేవు కానీ ఆ బిల్డింగ్లు విలేజ్ల్లో కూడా ఉన్నాయి చాలా మటుకు. ఇంకా టౌన్లో అయితే పెద్ద పెద్ద మంచి బిల్డింగ్లు కట్టారు. అంటే వారు ఏమనుసరిస్తున్నారండి? మేము కూడా వాక్యాన్ని అనుసరిస్తున్నాం కదా అంటారు. కానీ అది ఏ నిబంధన అంటే దాని సమాధానం ఉండదు. ఏదైతే పాటిస్తున్నాముగా అంటారు. దేవుడు అలా చెప్పలేదు. ఎందుకంటే క్రొత్త నిబంధన ఇచ్చినప్పుడు క్రొత్త నిబంధన పాటించాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు పిల్లలు ఒకసారి గలతీ పత్రిక 1వ అధ్యాయము 6-8 వర్షాలు గమనించండి. భిన్నమైన సువార్త తట్టు మీరంతా త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఏమన్నాడండి? మళ్ళీ ఒకసారి చదవండి పెద్దగా. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి. భిన్నమైన సువార్త తట్టు మీరంతా. చాలా మంది ఏమంటారు తెలుసా? మీరు పిలిచిన వాడిని విడిచిపెట్టారంటే, ఎందుకంటే దేవుని విడిచిపెడతారు అంటే ఏమంటారు తెలుసా? లేదండి, ఏదో మా కుటుంబంలో సమస్యలు వచ్చినాయి కాబట్టి, అనారోగ్యత వచ్చింది కాబట్టి కొద్దిగా చర్చికి దూరం ఉంటున్నాం. కానీ మాకు దేవుడు అంటే ఎంత విశ్వాసం తెలుసా? చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఎంత గొప్పగా పాటలు పాడేవాళ్ళమో తెలుసా? ఎంత పరిచర్య చేసేవాళ్ళమో తెలుసా? మా కుటుంబం సంఘంలో ఎంత పరిచర్య చేసేదో తెలుసా? అంత గొప్ప పరిచర్య చేసేవాడి మేము. ఇప్పుడేదో కొద్దిగా ఏదో శ్రమలు వచ్చిందని మేము దూరంగా ఉంటున్నాం. కానీ మేమైతే ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో ఉండి అంటారు. అది సరైన విధానం కాదండి. అది దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టే. ఎందుకంటే ప్రార్థన చేసుకోవడం అంటే నువ్వు వారం మొత్తం చేసుకో, కానీ ఆదివారం అనేది సంఘముగా కూడా ఆయన ఆరాధించాలి. ఎందుకంటే ఆ సంఘములో ఆయన ఉంటాడు. కాబట్టి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట్టు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఏమేస్తుందంటండి పౌలు గారికి? ఆశ్చర్యం వేస్తుందంట. ఎందుకు? ఇప్పుడు మాదిరిగా బైకు కారు ఏమైనా ఉన్నాయా? చాలా మంది సేవకులు విదేశాలకు వెళ్ళి కూడా సువార్త ప్రకటిస్తామని చెప్తున్నారు, అవునా? మనం బైక్ లేదే వేరే ఊరు కాదు కదా, పక్క బజారు కూడా వెళ్ళలేకపోతున్నాం. మరి అప్పుడు ఏ వాహనం వేసుకొని పౌలు గారు సువార్త ప్రకటించాడండి?
కల్లుది పట్టణానికి వెళ్ళి ఏ పార్సిల్ తీసుకొని వెళ్ళాడండి పౌలు గారు. మరి అటువంటి స్థితిలో సత్యమును తెలుసుకొని మళ్ళా భిన్న సువార్తకు వెళ్తున్నారు. నేడు చాలా మంది సత్యమును అంగీకరించి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల్లో ఆరాధనకు వచ్చి మానివేసిన వారిని అడిగితే ఎందుకు రావట్లేదమ్మా అని అడిగితే వారు అనే ప్రశ్న వారు చెప్పే సమాధానం ఏంటంటే, ఎందుకని మన దగ్గర 100 మంది ఉండరు, 50 మంది ఉండరు, ఎందుకని మన దగ్గర వాయిద్యాలు ఉండవు, ఎందుకని మన దగ్గర ఉత్తేజభరితమైనటువంటి ఆరాధన ఉండదు, ఉజ్జీవం కలగాలంటే ఉజ్జీవం. మనం దేవుని ఆరాధించడానికి వచ్చేది ఉజ్జీవం కలగటానికా, మనకు నిత్య జీవం కలగటానికా? మనం ఇక్కడికి వచ్చి మనం సంతోషపడటానికా, ఆయన సంతోషపడటానికా? చాలా మంది బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారండి. ఇక్కడికి వచ్చి మనం సంతోషపడటానికి వస్తాం అనుకుంటున్నారు. ఎందుకంటే నేను సంతోషపడటానికి భూమి మీద ఎన్నో కార్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చి మనము ఆయన్ని సంతోషపెట్టాలి. ఆయన ఎప్పుడు సంతోషపెడతాడు? మనము ఒక 5 లక్షలు పెట్టి మంచి ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి దాన్ని వాయించినప్పుడు సంతోషపడ్డాం. సంఘములో కులాల పరంగా విడిపోయినప్పుడు ఆయన సంతోషపడ్డాం. భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఆయన సంతోషపడ్డాం. సంఘంలో ఉన్న వారందరూ కూడా ఆయన శరీరంలో అవయవాలుగా ఉందామని ఒకరేలో ఒకరు అమితమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆయన సంతోషపడతాడు. ఒకరేలో ఒకరు అమితంగా వాక్య ప్రకారం నడుచుకుంటూ ఒకరేలో ఒకరు తిట్టుకుంటూ ఉన్నప్పుడు ఆయన సంతోషపడతాడు. వాస్తవా కదండి? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, మనం 11వ ఏళ్ళలో సువార్త గుడి పెట్టినప్పుడు సహోదరు అన్నాడు, తొరగడపాల్లో దాదాపుగా 200 మంది 300 మంది వస్తారంట, కానీ ఇద్దరు కూడా వాక్యాన్ని వినేవాళ్ళు లేరంటే అని చెప్తున్నాడు. ఏం ప్రయోజనం అండి? దానివల్ల దేవుని నామానికి ఏమన్నా మహిమ వస్తుందా? పోనీ వారు కూడుకునే ప్రదేశానికి ఎవరైనా నూతనంగా లోకంలో ఉన్నవారు వెళితే వాళ్ళు ఏం నేర్చుకుంటారండి? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, కల్తీ పట్టణంలో కూడా ఇలాంటిదే జరిగిందంట. ఏం జరిగిందండి? భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుతున్నారంట. భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుతున్నారు. వాస్తవంగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేటి కాలంలో చాలా మంది క్రైస్తవుల అభిప్రాయం ఏంటంటే, మనం సత్యాన్ని ఉన్నట్టుగా పాటించలేము, అనుసరించలేము, చాలా కష్టతరమైంది, చాలా ఇబ్బందికరమైంది, చాలా ఇరుకైన మార్గం అని అనుకుంటున్నారు. కానీ క్రొత్త నిబంధన చట్ట ప్రకారం మత్తయి 11:11-29 దేవుడు ఏమన్నాడండి? ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు నా కాడి సులువుగాను తేలికగా ఉన్నాయి అంటున్నాడు. ఎందుకంటే క్రొత్త నిబంధన చట్టంలో ఆజ్ఞలన్నీ కూడా నువ్వు మోయలేని కాడిగా దేవుడు చేయలేదు. కానీ మనలో ఉన్నట్టు అవిధేయత, అవిశ్వాసం వల్ల అవి మోయలేని కాడిగా మనం చూస్తున్నాం, ట్రీట్ చేస్తాం అంతే. వాస్తవానికి అయితే అది కాదు. కాబట్టి మరి దేవుని పిల్లారా, కల్తీ పట్టిన విశ్వాసులు ఇంత మునుపు వాళ్ళు ఉన్న విధానము మంచిది కాదనే కదా పౌలుగా చేత బోధింపబడితే వారు మారు మనసు పొందింది. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఎవరో వచ్చి ఏదో చెప్తే మళ్ళా దాని వైపు తిరుగుతున్నారు. నేటి కాలంలో కూడా చూడండి, మత శాఖల్లో ఎక్కువగా వెళ్ళేవారు ఎక్కువగా ఉంటారు, కానీ సత్యానికి లోబడి ఆ వాక్య ప్రకారం నడుచుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే మత్తయి సువార్త ద్వారా దేవుడు అన్నాడు, ఏర్పరచుకున్న వారు, పిలువబడిన వారు అనేకులు కానీ
ఏర్పరచుకున్న వారు కొందరే. అర్థమవుతుందండి. కాబట్టి మరి దేవుని పిల్లారా, గల్తీని పట్టినటువంటి విశ్వాసులు కూడా భిన్నమైన సువార్తకు తట్టుకు తిరిగారంట. ఎందుకంటే ఈ వాక్యాన్ని బోధించడానికి ఒక విశ్వాసి సత్యాన్ని, వాక్యాన్ని అంగీకరించడానికి ఒక నెల సమయం పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 4 సంవత్సరాలు పట్టవచ్చు, 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. ఇన్ని సంవత్సరాలు వాక్యాన్ని ప్రకటించి సంగముగా కూడుకుని ప్రదేశాన్ని నడిపించిన తర్వాత మళ్ళా ఆ యొక్క కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ ఈ వాక్యాన్ని నేను అనుసరించలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు ఆ వాక్యాన్ని అతను నడిపించినటువంటి సేవకుడికి ఎంత భారంగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోండి. అదే పౌలు గారు అంటున్నాడు, ప్రసవ వేదన కలుగుతుంది నాకని. అవునా కదా? చూడండి, ఇక స్త్రీల జీవితాల్లో ఆ సందర్భాలు కొన్ని ఉంటాయి, కానీ వాక్యాన్ని ప్రకటించే వారి జీవితాల్లో ఒక్కోసారి అనునించి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, అలాగ ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వినిన వాక్య ప్రకారం ప్రవర్తించేవారైతే ఖచ్చితంగా భిన్నమైన సువార్తను మనము ద్వేషిస్తాము, అసహ్యించుకుంటాము. ఆ తర్వాత కొరింథీయులు, ఎవరు? కొరింథీయులు కూడా వినిన వాక్య ప్రకారం నడుచుకోలేదంట. కొరింథీయులు ఎక్కడ నడుచుకోలేదు చూడండి. 1 కొరింథీ 1:10-18 స్పీడ్గా చదవగలరు. 1 కొరింథీ 10 1 కొరింథీ 1 10-18 సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులు ఎండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి లోయ ఇంటి వాడి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోలు వాడును, మరొకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడిని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడినాడా? పౌలు మీ కొరకు సిలువేయబడినా? పౌలు నామను మీరు బాప్తిజం పొందుతురా? నా నామను మీరు బాప్తిజం పొందుతురని ఎవరైనా చెప్పకున్నట్లు క్రీస్తునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిజమే లేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, కొరింథీ పట్టణంలో ఇవి సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటండి? కొరింథీ పట్టణంలో సంఘంలో పరిస్థితి ఏంటి? కొందరు ఎవరు వారు అంటున్నారు. కొందరు నేను పౌలు వాడిను, కొందరు నేను పేతురు వాడిను అని అంటున్నారు. వాస్తవంగా సంఘం ఎవరిదండి? క్రీస్తుది. క్రీస్తుది అన్నప్పుడు ఎన్ని వర్గాలు ఉండాలి సంఘంలో? సంఘంలో ఎన్ని వర్గాలు ఉండాలి? ఒకే వర్గం ఉండాలి. అది ఎవరి వర్గం? క్రీస్తు సంబంధించినవి ఉండాలి. ఇక అర్థమవుతుందండి. అంటే ఎవరైతే నిజంగా వాక్యాన్ని లోతుగా పరిశీలన చేసి లోతుగా పరిశీలన చేసినప్పుడు ఆ వాక్యంలో భావం అర్థమైంది. ఏంటి ఆ భావం? మనం ఎవరి వారము అనే భావం అర్థమైంది. అన్నా కదండి. ఎందుకంటే పౌలు గారు అపోస్తలులు సువార్త ప్రకటించారు. వారు ఎప్పుడైనా ఇది మా వాక్యము, మా జ్ఞానంలో నుండి పుట్టుకొచ్చిందని ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, సంఘములో ఏక మనస్సు ఎప్పుడు ఉంటుందంటే వినిన దాని ప్రకారము నడుచుకున్నప్పుడే ఏక మనస్సు ఉంటుంది.
ఏక మనస్సు లేకుండా ఉందంటే ఎవరైతే వినిన దాని ప్రకారం నడుచుకోలేకపోతున్నారో, ఆ వాక్యమును లోతుగా పరిశీలన చేయలేకపోతున్నారో, ఆ వాక్యమును లోతుగా అధ్యయనం చేయలేకపోతున్నారో, వారు వినిన దాని ప్రకారం ప్రవర్తించలేరు. ఎందుకంటే ఏ మొక్క వేరైతే లోతుగా భూమిలోకి నాటబడుతుందో, వెళుతుందో, ఆ మొక్క ఎటువంటి బలమైన గాలులు వీచినను ఏమవుద్దండి, కింద పడిపోదు. సో ఫీడింగ్ అనేది ఎప్పుడు బలంగా ఉండాలి, వాక్యం అనే ఫీడింగ్. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, కొరింథీ పట్టణంలో విశ్వాసులు కలతలతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. ఇవాళ ధైర్యంగా మనము ఒక మాట చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిగ్గుపడకుండా ధైర్యంగా ఒక మాట చెప్పుకోవచ్చు. మత శాఖల్లో ఉన్న విశ్వాసుల్లో ఉన్న ఐక్యత క్రీస్తు ప్రభు సంఘాల్లో ఉన్న విశ్వాసుల్లో లేదు చాలా మందిలో. ఎందుకంటే వాళ్ళు ఏదైనా శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారు ఎంతో ఐక్యతను చాటుతారు, ఐక్యతను చూపుతారు. కానీ మనకు వాక్యం తెలుసనే గర్వంతో మనం ఐక్యతను చూపలేం. కానీ చివరిగా ఒక లేఖనాన్ని పరిశీలించి ముగించుకుందండి. లూకా సువార్త 7:46 గమనించండి. 7:46. దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ యొద్ద నుండి, నా యొద్ద నుండి? అంతిమంగా ఫైనల్ గా దేవుడు చెప్తున్నారు. చూడండి, లూకా సువార్త 7:46. లూకా సువార్త కాదండి, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 7:27 నుంచి, ప్రభువు నన్ను పిలిచి ప్రతి వాడిని పరలోక రాజ్యంలో ప్రవేశపడగానే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడంటే ఎవరైతే ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేసినా కూడా, ఏ సమస్య కొరకు ప్రార్థన చేసినా కూడా దేవుడు నీ మొర ఆలకిస్తున్నావు. చేసేదంతాము లోకం కొరకు, లోక విధానం కొరకు చేస్తూ దేవా నాకు అది చేయి, ఇది చేయి అంటే దేవుడు ఇప్పుడు కూడా చేయడు. అదే ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించిన. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక మంది అద్భుతం చేయలేదా అని చెప్తారు. ఏం చెప్తారు? మన యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటే చాలా ట్రోల్స్ వస్తూ ఉంటాయి సేవకుల మీద ఎక్కువ. ఎందుకు? వాళ్ళు చేసే క్రియల వల్ల. ఎందుకంటే అట్టుబండి ఇస్తే బిడ్డలు పడతారని, సేవకుడి దగ్గర అట్టుబండి కొనుక్కుంటే బిడ్డలు పడతారు, సేవకుడు ఇచ్చే కొబ్బరి నూనె తాగితే బిడ్డలు పడతారు. అవునా కదా? యేసుక్రీస్తు ఎప్పుడైనా ఇలాగ చెప్పాడా? అపోస్తలులు ఎప్పుడైనా ఇలాగ బోధించారా? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా ఏమన్నాడు? ఆదినమందు అనేకులు నన్ను చూసి ప్రభు మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక మంది అద్భుతం చేయలేదా అని చెప్తారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమం చేయవాళ్ళరా నా యొద్ద నుండి పడ్డది వారితో చెప్తును. ఎవరు అక్రమం చేసేవారు? వినిన వాక్య ప్రకారము నడుచుకున్నది వారు అక్రమం చేయవారంట. మరి అక్రమం చేయవారి స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని వాక్యాన్ని క్రమమైన విధానంలో నడుచుకున్న స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ఒకసారి మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన ఆయుష్ ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ క్షణమే మనదని మనం భావించాలి. ఇంకా సమయం ఉన్నదే, ఇంకా సమయం ఉందిలే, నేను యవన ప్రాయంలో ఉన్నాలే, యవన ప్రాయం దాటిపోయిన తర్వాత చూసుకుంటానంటే చూసుకోవడానికి ఏముండదు. కాబట్టి మరి దేవుని పిల్లరా, అంతిమంగా దేవుడు ఏం కోరుతున్నాడండి మన యొద్ద నుండి? మనల నుండి దేవుడు ఏం కోరుతున్నాడు? వినిన దాని ప్రకారము నడుచుకోవాలని కోరుతున్నాడు. ఎందరు నడుచుకోవాలని కోరుతున్నాడు? ఆయన వాక్యం ఎందరైతే వారి చెవులతో విని హృదయంతో గ్రహిస్తున్నారో వారందరూ కూడా నడుచుకోవాలని ఆయన కోరుతున్నాడు. వారందరూ కూడా నడుచుకోవాలని కోరుతున్నాడు. అయితే నడుచుకున్నట్టున్నటువంటి మనము సంఘములో బలహీనంగా నడుచుకోలేని స్థితిలో ఉన్నవారిని మనం ఏం చేయాలంట? ప్రోత్సహించాలంట, పురుకొట్టాలంట, మోటివేట్ చేయాలంట. అలాగూ మోటివేట్ చేయకపోయినా కూడా మనం శాపాన్ని పొందుకుంటాం ప్రియదేవులారా. ఎందుకంటే వాక్యం విలువ ఏమిటో మనం తెలుసుకున్న తర్వాత ఆ విలువను గురించి అనేకులకు మనం ప్రకటించే వారిగా ఉండాలి. అనేకులకు ప్రకటించే వారిగా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న అంశము, వినిన వాక్య ప్రకారం ప్రవర్తించిన వారు కొందరి గురించి తెలుసుకుందాం, ప్రవర్తింపని వారి కొందరి గురించి తెలుసుకుందాం. మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ కేటగిరీలో ఉన్నాను అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటివరకు ఓపికతో శ్రద్ధతో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనలో మరొక భాగం ప్రభురాత్రి భోజనాన్ని మన మధ్య నుండి సహోదరులు